హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని మసీద్ సెంటర్ వద్ద ఉన్నాం. మసీద్ సెంటర్ కు ముందే ఏదైతే ఓవర్ బ్రిడ్జ్ నుంచి మసీద్ సెంటర్ కు ముందు వెళ్లే దారిలో ఫస్ట్ రోడ్ లో ఉన్నాం. ఈ ఫస్ట్ రోడ్ లో అయితే ఈ రోజు డ్రైన్ క్లీన్ చేసిన మున్సిపల్ కార్మికులకు ఒక అద్భుతం అయితే కనిపించింది. మీరు చూడొచ్చు. అద్భుతాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఒక మానవుని పుర్రె, ఏదైతే మనిషి పుర్రె అయితే ఇక్కడ కనిపించింది. మీరు చూడొచ్చు. కింద ఖచ్చితంగా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మనం ముట్టుకోకూడదు కాబట్టి ఇది 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 పుర్రె భాగం. అయితే కింద దవడ భాగం అయితే ఇక్కడ లేదు, కానీ పుర్రె భాగం అయితే మాత్రం క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అయితే డ్రైనేజీలోకి పుర్రె భాగం ఎలా వచ్చింది, ఇది ఏ వయసు ఉంది ఏంటి అనేది మాత్రం మనకు తెలియదు. కానీ ఇంతకు ముందు వరకు అయితే ఈ ఏరియాలో మొత్తం మీరు చూడొచ్చు, చాలా మంది జన సందోహం అయితే కనిపించింది. ఆ విజువల్స్ కూడా మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎదర పళ్ళు వరకు ఉన్న భాగం అయితే ఉంది, కింద దవడ భాగం అయితే లేదు. ఇది 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 పురే భాగం. అయితే దీని మీద ఏమైనా విచారణ జరుగుతుందా, లేదంటే ఇప్పుడు ఉన్న ప్రశాంత వాతావరణంలోని ఇదేమో డిస్టర్బెన్స్ సృష్టించడానికి తెలియదు. కానీ అయితే క్రైస్తవుల ఆచారం ప్రకారం ఎక్కడైనా పాతి పెట్టిన పుర్రెను ఎవరైనా తవ్వడం, ఏదైనా సమాధులు తవ్వడం ద్వారా ఏదైనా కుక్కలు కానీ ఏదైనా జంతువులు ఎత్తుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరిగాయా అనేది మాత్రం మనం తేలాల్సి ఉంది. అయితే దీనిపైన పూర్తి సమాచారం రేపైతే మీకు అందిస్తాం. చూస్తూనే ఉండండి రచ్చా మీడియా.